చేసేద్దాం. రామ్నాథ్ గారు, ఏం జరుగుతుంది మళ్ళీ 2.0 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.0 సూపర్ యాప్ అనేది ఏదో లాంచ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన చర్చకే మనం కన్ఫైన్ అయిదాము. సరే, వాళ్ళు పార్టీ ఒపీనియన్స్ ఎవరు అధికార ప్రతినిధి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపుగా 25 నెలలు పూర్తయింది మనకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి. సో పాలన సాగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ రోజు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. సో ఆ రాజ్యాంగానికి దానికి కౌంటర్గా వీళ్ళు గతంలో ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి ఏదో తీసుకురావడం జరిగింది ఒక 1 year బ్యాక్, ఒక 6 months కిందట. సో మళ్ళీ ఈరోజు ఏదో సూపర్ యాప్ అని తీసుకురావడం జరిగింది. అంటే సహజంగా రాజకీయాల్లో ఎట్లుంటుందంటే ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళను కౌంటర్ చేయాలంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలా, వీళ్ళు కూడా ఒక ప్రపోజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో డిజిటల్ బుక్ అన్నాడు, ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో కార్యకర్తల్లో ఒక భరోసా నింపాలన్నా, ఆ పార్టీలో కొంత ఉత్సాహం రావాలన్నా కూడా వీళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలా, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి సో ఆ రకంగా ఆయన ఒక స్టెప్ తీసుకొని కార్యకర్తల ఒపీనియన్స్ కూడా దాంట్లో ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు ఇందాక ఏదో చర్చించారు, అంటే అధికారులు కానీ ఎవరైనా మీ పైన ఇబ్బందులు పెట్టినటువంటి అంశాలనే అందులో పొందుపరచాలా, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే కూడా వాళ్ళ తాట తీస్తాము, వాళ్ళ కథ తీస్తాము అనేటువంటి కోణంలోనే కాకుండా సో పార్టీ యొక్క కింది స్థాయిలో ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన అభిప్రాయాలు కానీ, క్యాండిడేట్ పైన అభిప్రాయాలు కానీ, సో ఇలా ఒక డేటా కలెక్షన్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తున్నారేమో అన్నట్టుగా నాకు ఆయన బయట చూసినప్పుడు కనపడింది. అంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కానీ బయట కానీ ఒక చర్చ జరిగింది. అంటే ఆయన తీసుకొచ్చిన ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా కార్యకర్తలతో కనెక్ట్ అనేది మిస్ అయ్యింది పార్టీకి. సో కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ఒక కనెక్టివిటీ ఉండాలా, దాని ద్వారానే మనకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది తప్ప ఈ ఐపాక్ టీంలు ఇంకొక టీంలో నమ్ముకుంటే రాజకీయాల్లో నడవదు. సహజంగా తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్త బలం, ఒక సంస్థాగతంగా వాళ్ళకు ఒక బలం ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి పార్టీగా అలా ఏదైతే ఒక స్టాండర్డ్ ఉందో సో మనం కూడా అలా ఒక నిర్మాణం చేసుకోవాలా అనేటువంటి చర్చ కూడా జరిగినట్టుగా తెలిసింది. సో ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక యాప్ను తీసుకొచ్చి ఈరోజు ఒక డిజిటల్ వ్యవస్థను అందరం వాడుకుంటున్నాం. ఈరోజు డేటా అనలిటిక్స్ చేయాలన్నా, ఒక డేటాను మనం తొందరగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనం సాంకేతికతను వాడుకోవాలి. కాబట్టి సో ఆ రకంగా చూస్తూనే దీన్ని కూడా వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చినట్టు. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు కూడా రాసి పెట్టుకోండి, వాళ్ళకు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మనకు కూడా ఒక బుక్ ఉంటుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా కార్యకర్తల్లో కొంత ఉత్సాహం ఇచ్చినట్టుగా చూడాలా. సరే, వేరాజ్ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టుల గురించి జరుగుతున్నారు. ఇందాక తను రమ్యాశ్రీ కానీ, పుష్పలీల కానీ ఎవరు మాట్లాడినా కూడా మీకు ఇక్కడ ఒక అంశాన్ని మీరు నోట్ చేసుకోవాలా. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పర్సనల్ అసాసినేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేనేమంటా అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాదు, ఇది నిరంతరం మనం ఇలాంటి అంశాలపైన ఎక్కువ సమయం వెచ్చించడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఎవరైనా పార్టీ, ఏ పార్టీ అయినా కూడా మహిళలే, వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి అది ఎవరు చేసినా కూడా తప్పే. ఇప్పుడు గతంలో ఎవరో చేసినారని చెప్పి మీరు ఒక 10 పేర్లు చెప్పడం, వాళ్ళు ఇప్పుడు ఒక 10 పేర్లు చెప్పడం అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మనం ఈ ప్రశ్న రావణ్ గురించి కూడా మీరు చర్చలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా బలంగా ఉన్నాయి మనకు. అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కానీ, తర్వాత ఐటీ రూల్స్ 2021 కానీ, ఐటీ రూల్స్ 2026 ప్రకారం ఎవరైనా ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కానీ, ఒక మ్యానిపులేటెడ్ వీడియోస్ కానీ, ఏఐ వీడియోస్ కానీ చెప్పండాలని చెప్పినా కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తారు, పనిషబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకి ఎలా ఉన్నాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో పెద్దగా ఏదో వాళ్ళకు జైలు శిక్షలు పడతాయని కానీ పెద్ద చట్టాల కిందికి రావు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సో అలాంటి వాళ్ళపైన పెద్ద చట్టాలను ఉపయోగించినంత మాత్రాన ఈ రోజు వాళ్ళు మా అయితే ఒక 90 రోజులు, 80 రోజులు లేదా 180 రోజుల పాటు బెయిల్ లేకుండా జైళ్లలో ఉండొచ్చేమో. కానీ బట్ వేరేజ్ రేపు పొద్దున సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఇలాంటి కేసులు నిలవడం అనేది మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్, 100 కేసుల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గతంలో చరిత్రలో తవ్వుతే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నాయకులైనా, పార్టీ కార్యకర్తలైనా పార్టీ విధానాలపైన ప్రశ్నించండి, పార్టీ విధానాలపైన పోరాడండి, మంచి వాయిస్ వినిపించాలా. కానీ మనం నిత్యం బూతులతో, నిత్యం వ్యక్తిగత పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? ఇక్కడ అందరికీ ఒక విషయం తెలుసుకోవాలా. ఈరోజు ఎప్పుడో 2 ఏళ్ల కింద మాట్లాడిన వీడియోలను తవ్వి తీస్తున్నారంటే రేపొద్దున పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫార్ములాను, ఇదే సూత్రాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. చట్టం అందరికీ ఒకటే కదా. ఈ రోజు ఉన్న వాళ్ళకు, రేపున్న వాళ్ళకు చట్టం వేరే రకంగా ఉండదు. కాబట్టి సో ఇక్కడ మనకు కూడా కొంత స్వీయ అవగాహన ఉండాలి. మాట్లాడే మాకైనా, మీకైనా, యూట్యూబ్ ఛానల్స్ అయినా, ఎవరికైనా కూడా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే వాళ్ళకైనా స్వీయ అవగాహన ఉండాలంటాం. మున్సిపల్ గారు, సో ఏంటి, ఎటువైపు వెళ్తుంది
అంటే వాళ్ళు సార్, అన్నారని ఇప్పుడు- మీరు అన్నారని వారు గతాన్ని తవ్వి తీసుకోవడం అనేది అదొక మంచి మెసేజా? నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తున్నదట, సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ సార్. సార్, రెండు సంవత్సరాల పాటు గవర్నమెంట్ లోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రీసెంట్లీ మీరు చూస్తే సార్, గవర్నమెంట్ సక్సెస్ అయిందని